నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకునిగా ఈ సినిమాను తెరకెక్కించారు. బన్నీవాసు నిర్మాణంలో గీత ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను ప్రమోషనల్ కంటెంట్ ఇంకా పెంచేసింది. ఇక భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అంచనాలకు తగ్గట్లే సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. నాగ చైతన్య నటనలో చాలా మెచ్యూరిటీ కనిపించింది. ముఖ్యంగా లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ అదరగొట్టాడు. అలాగే ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ లో కూడా చాలా ఈజ్తో కనిపించాడు. నిజానికి సాయి పల్లవి పక్కన నటించడానికి హీరోలు ఒకానొక సందర్భంలో వెనకడుగు వేస్తున్నా ప్రస్తుత ట్రెండ్లో ఆమెను డామినేట్ చేసేలా కొన్ని సీన్స్లో చైతన్య నటించాడనడంలో అతిశయోక్తి లేదు. ఇక సాయి పల్లవి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. సరైన మెచ్యూరిటీ లేని ఒక సగటు ఆడపిల్లగా ఆమె ఆకట్టుకుంది. ఇక ఆడుకాలం నరేన్, కరుణాకరన్, రంగస్థలం మహేష్ వంటి వారు తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. 2018-19 కాలంలో జరిగిన రియల్ స్టోరీని సినిమాగా చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాలర్లు గుజరాత్ తీరంలో చేపల వేటకు వెళ్లి అక్కడ పాకిస్తాన్ బార్డర్లో నేవీకి చిక్కి జైలుకు వెళ్లారు. 16 నెలల జైలు శిక్ష అనుభవించిన అనంతరం వారి కుటుంబాల పోరాటం కారణంగా తిరిగి బార్లతో అడుగుపెట్టారు. ఈ కథనే ఒక అందమైన ప్రేమ కథను అటాచ్ చేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల మత్స్యకార గ్రామంలో పక్కపక్క ఇళ్లలోనే ఉండే రాజు పాత్రలో నాగ చైతన్య, సత్య పాత్రలో సాయి పల్లవి ప్రేమలో ఉంటారు. గుజరాత్ తీరానికి వెళ్లి వేటాడే బృందానికి తండేలు వ్యవహరిస్తూ ఉంటాడు రాజు. ఊరిలో కొన్ని సంఘటనలు చూసి రాజుని ఒక వేటకు వెళ్ళకూడదు అని కోరుతుంది సత్య. అయితే మాట వినకుండా వెళ్ళాడని మరో పెళ్లికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలో అతన్ని రాకకు ఎదురు చూస్తుండగా పాక్ నేవీకి చిక్కి జైలు పాలైన సంగతి తెలుస్తుంది. అయితే తన ఊరి వారందరూ పడుతున్న ఇబ్బందిని గమనించి ఎలా అయినా సరే రాజు సహా ఇతర జాలర్లను భారత్ నుంచి తీసుకొచ్చేందుకు ఢిల్లీ వెళ్లి పోరాటం మొదలు పెడుతుంది. ఇలాంటి నేపథ్యంలో అసలు పాకిస్తాన్లో చిక్కుకున్న జాలర్లు తిరిగి వచ్చారా, రాజు సత్య ఏకమయ్యారా, లేక సత్య వేరే వివాహం చేసుకున్నదా, అలాంటి విషయాలను సినిమాలో అద్భుతంగా తెరకెక్కించారు. నిజానికి నిజ జీవితంలో 2-3 జంటల మధ్య ఉన్న సంఘటనలను ఒకే జంటకు కలిపి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. నిజ జీవిత ఘటనలను సినిమాటిక్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో చందు రాణించాడు. అద్భుతమైన లవ్ స్టోరీ అని అనలేం, కానీ ప్రేక్షకులందరూ కనెక్ట్ అయ్యేలా ఈ లవ్ స్టోరీని సిద్ధం చేసుకున్న తీరు బాగుంది. సినిమా ఓపెనింగ్లోనే తనకు ఇక రాజు వద్దు, వివాహానికి సిద్ధమవుతాను అంటూ తన తండ్రికి సత్య క్యారెక్టర్ చెప్పే సీన్తో ప్రారంభమైన తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా వారి ప్రేమ ఎపిసోడ్ చూపించారు. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత పాకిస్తాన్ జలాల్లోకి వెళ్ళడం, అక్కడ జైలు జీవితం, జైలులో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఇలాంటి విషయాలను కళ్లకు కట్టినట్టు చూపించడంలో టీం సక్సెస్ అయింది. అక్కడి జైలు నుంచి వచ్చేందుకు ఎన్ని నాటకీయ పరిణామాలు ఎదురయ్యాయి, ఆ వచ్చిన తర్వాత రాజు సత్యను కలిశాడా లేదా అనే విషయాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెర మీదకు తీసుకొచ్చారు. ఒక పక్క ఎమోషనల్ స్టోరీగా చూపిస్తూనే మరో పక్క సినిమాను మంచి దేశభక్తితో కూడిన అంశాలతో నింపడం అభినందనీయం. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ గురించి. కొన్ని ఫ్రేమ్స్తో పాటు చిన్న చిన్న మైన్యూట్ డీటెయిలింగ్స్ చాలా బాగున్నాయి. ఇక ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర తంగాల పనితీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి అందించిన సంగీతంతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణాన్ని తీసుకొచ్చింది. ఎడిటింగ్ కూడా క్రిస్పీగా ఉంది. గీత ఆర్ట్స్ నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది, సినిమా స్థాయికి తగ్గట్టుగా ప్రతి ఫ్రేమ్ రిచ్గా ఉండేలా చూసుకున్నారు. మొత్తానికి అక్కినేని నాగ చైతన్యకు హిట్ దొరికిందనే టాక్ వస్తోంది.